చలో ఇద్దరు కపాలభాతి చేయండి. రిలాక్స్. కపాలభాతి గురించి చెప్పు. కపాలభాతి అంటే నుదురు మెరవడం. ఇది ఇది చేయడం వల్ల సార్ కపాల అంటే పుర్రె, బాతి అంటే మెరవడం సార్. కపాలభాతి అంటే పుర్రె మెరవడం. కపాలభాతి ఎలా చేస్తామంటే సార్, మనం శ్వాస తీసుకునేటప్పుడు స్లోగా తీసుకుంటూ తుమ్మినట్టుగా వదిలేస్తాం. ఇది అబ్డామినల్ మూమెంట్ లో ఫంక్షనింగ్ ఉంటుంది సార్. కపాలభాతి చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది సార్. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సార్, యాంగ్జైటీ తగ్గుతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది సార్, అస్తమా తగ్గుతుంది. ఓకే, మన బుక్ లో ఉన్నాయి కొన్ని, నేను రిపీట్ చేస్తా, గమనించండి. ఓకే సార్. బెనిఫిట్స్ ఆఫ్ కపాలభాతి అంటే బ్రెయిన్ సెల్స్ ఉత్తేజాన్ని పొంది కాన్సన్ట్రేషన్, మెమోరీ పెరుగుతుంది, బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. ఇట్ బ్రింగ్స్ బ్రైట్నెస్ టు ద ఫేస్ విత్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఫేస్ లో ఒక గ్లో వస్తుంది, ఒక మెరుపు వస్తుంది. ఇట్ బ్యాలెన్సెస్ అండ్ స్ట్రెంగ్థెన్స్ ద నర్వస్ సిస్టమ్ ను దృఢపరచడమే కాకుండా, బలాన్ని చేకూర్చడమే కాకుండా నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ గా తయారవుతుంది. రైట్. ఇట్ రిమూవ్స్ ద డ్రౌజినెస్ ఫ్రమ్ ద బాడీ అంటే మన బాడీలో ఉన్నటువంటి సోమరితనము, బద్ధకము, నిద్రమోహము వీటిని పారద్రోలుతుంది. ఇవన్నింటివి యాజ్ పర్ యువర్ టెక్స్ట్ బుక్ ఫిజికల్ బెనిఫిట్స్, శారీరకంగా లాభాలు. థెరపెటిక్ బెనిఫిట్స్ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ఏ నైస్ మసాజ్ టు ఆల్ ద అబ్డామినల్ ఆర్గాన్స్. మన పొట్టలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలన్నీ మసాజ్కి గురవుతాయి. ఏంటివి అవి? ప్యాంక్రియాస్, స్ప్లీన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీస్. సో అవి మసాజ్కు గురి కావడం వల్ల వాటి యొక్క పనితీరు మెరుగుపడుతుంది, ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా తయారవుతుంది. పీపుల్ విత్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఆర్ హైలీ బెనిఫిటెడ్. ఎవరికైతే జీర్ణక్రియకు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడతారో వారికి హైలీ బెనిఫిటెడ్. ఇట్ క్లీన్సెస్ ద లంగ్స్ అండ్ ఆల్సో ద ఎంటైర్ రెస్పిరేటరీ ట్రాక్. సో రెస్పిరేటరీ ట్రాక్, ముక్కు రంధ్రాల నుంచి లంగ్స్ వరకు శుద్ధి చేయడమే కాకుండా ఎంటైర్ లంగ్స్ కూడా శుద్ధి అవుతాయి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్థమెటిక్ అండ్ ఫర్ దేర్ రెస్పిరేటరీ డిజార్డర్స్. సో అస్తమా ఉన్న వారికి, లంగ్స్ డిజార్డర్స్, లంగ్స్ ఎలర్జీ, రన్నింగ్ నోస్, కాఫ్, కోల్డ్ ఉన్న వారికి ఇది ఔషధంలాగా పని చేస్తారు. ఇది థెరపెటిక్ బెనిఫిట్స్. మీరు ఫిజికల్ బెనిఫిట్స్, థెరపెటిక్ బెనిఫిట్స్ అని ఏమి లేదు, మామూలుగా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పిరిచువల్, ఇట్ రిమూవ్స్ ద డిస్ట్రాక్షన్స్ ఆఫ్ ద మైండ్ అండ్ ప్రిపేర్స్ ఇట్ ఫర్ ద మెడిటేషన్. ఓకే, సో మన మైండ్ లో ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే, రకరకాల ఆలోచనలు, దురాలోచనలు ఉంటే, లేకుంటే మనసు వేగంగా పరిగెడతా ఉంటే, సో అది రిమూవ్ చేసి ఇది మెడిటేషన్ కి ప్రిపేర్ చేస్తుంది మన మెడిటేషన్ కి. రైట్. ద ప్రాక్టీషనర్ అచీవ్స్ ఏ స్టేట్ ఆఫ్ కేవల కుంభక స్థితి. ఇది చేయడం వల్ల కేవల కుంభక స్థితిని రీచ్ అవుతాం, అంటే ఆటోమేటిక్ స్టాప్ ద బ్రెత్. రైట్. బెనిఫిట్స్ యాజ్ పర్ యువర్ టెక్స్ట్ బుక్. ఇంకా మీరు చెప్పుకోవచ్చు, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది,
గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం, మలబద్ధకం నుంచి ఉపశమనం, బౌల్ మూమెంట్ పెరుగుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉంటే మంచి లాభదాయకం. తర్వాత స్త్రీలకు నెలసరి సమస్యలతో బాధపడే వారికి మంచి లాభదాయకం. తర్వాత ఎక్స్క్రియేటరీ సిస్టమ్ మంచి ఉత్తేజాన్ని పొందుతుంది. తర్వాత హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఫోర్స్ఫుల్ ఎక్సేల్ తోటి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది. హ్యాపీ హార్మోన్స్ సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, మెలటోనిన్ ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ చెప్పుకోవచ్చు మీరు. ఓకేనా? కాంట్రా ఇండికేషన్స్ ఎవరు చేయరాదు? హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వెన్నుముక నొప్పి ఉన్న వాళ్ళు చేయాలి సార్. సో వారు ఉన్నవారు మెల్లగా చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వారు మెల్లగా చేయాలి, లేని వాళ్ళు మెల్లగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఒక వాహనం యొక్క వేగాన్ని మనం ఏ విధంగా పెంచుతామో క్రమక్రమంగా పెంచుతూ 120 strokes per minute వరకు రీచ్ అయ్యాక మనం 1 or 2 minutes మెయింటైన్ చేయాలి మన శక్తికి అనుకూలంగా చేస్తూ. ఇక పొట్టలో విపరీతమైన పెయిన్ రాగానే క్రమక్రమంగా ఆ వాహనాన్ని వెనుక ఉన్న వారికి ఏరి పడకుండా ఏ విధంగా మెల్లమెల్లగా బ్రేక్ కొట్టుకుంటూ ఆపుతామో సేమ్ ప్రొసీజర్ కపాలభాతి చేసేటప్పుడు మెల్లమెల్లగా ఆపాలి. ఇది కపాలభాతి కథ. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టీస్ భస్త్రిక చేయండి. కొంచెం ఫాస్ట్ ఉండాలమ్మా, ఇది లంగ్స్ లో మూమెంట్ కనబడాలి. గుడ్, ఫ్రీడమ్. ఓకే, స్టెప్ బై స్టెప్ స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. స్లోగా ఆపేసేయండి. గుడ్. మమత ఏం చేసినావు చెప్పు. భస్త్రిక అంటే కమ్మరి కొలిమిలో తిత్తి నిండుగా శ్వాస తీసుకుంటూ స్పీడ్ గా వదిలేసేయాలి. ఇది లంగ్స్ లో మాత్రమే మూమెంట్ ఉంటుంది. గుడ్. అంటే ఇది కొన్ని సందర్భాలలో క్రియగా మనం భావిస్తాం. క్రియ అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బాడీ, శుద్ధి క్రియ. కొన్ని సందర్భాలలో ప్రాణాయామంగా చెప్పొచ్చు, కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇది ప్రాణాయామం, నాట్ క్రియ. కానీ మీ బుక్ లో కొన్ని సందర్భాలలో క్రియ కూడా అని ఇక్కడ మెన్షన్ చేశారు. మనం క్రియాస్ చేసేటప్పుడు, ప్రాణాయామం చేసేటప్పుడు ఇది రెండింటికి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది భస్త్రిక. రైట్? ఇది ప్రాణాయామగా ఎప్పుడు పిలువబడుతుంది అంటే మనకు కేవల కుంభక ఫామ్ అయినప్పుడు కొంచెం ఎక్కువ టైం మనం మెయింటైన్ చేస్తాం కదా, అప్పుడు దీన్ని ప్రాణాయామంగా చెప్తాం. గుర్తుపెట్టుకోండి, భస్త్రిక అనేది కొన్ని సందర్భాలలో ప్రాణాయామంగా చెప్తాం, కొన్ని సందర్భాలలో మనం క్రియగా చెప్తాం. ఓకే, కేవల కుంభక స్థితి ఎక్కువ టైం ఫామ్ అయినప్పుడు దీన్ని ప్రాణాయామంగా చెప్తాం, ఎక్కువ టైం ఫామ్ కానప్పుడు దీన్ని క్రియగా చెప్తాం. రైట్? ఇది దాని ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బెనిఫిట్స్. సో భస్త్రిక చేయడం వల్ల మనకి తామసిక స్థితి నుంచి, లేదా నిద్రమోహం నుంచి, లేదా బద్ధకం నుంచి, లేదా సోమరితనం నుంచి రిమూవ్ చేసి మన శరీరాన్ని నవ యవ్వనంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, హుషారుగా, సెల్యులార్ లెవెల్లో మనకి ఒక హుషారుతనాన్ని ఇస్తుంది, ఒక ఎనర్జీని ఇస్తుంది. సో మీరు ఎప్పుడైనా కుంభక ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది అక్కడైనా మిస్టేక్స్ జరుగుతుంది కవర్ చేస్తారు. ఆక్సిజన్ అధిక మొత్తంలో ఊపిరితిత్తులకి వెళ్తుంది సార్. కొవ్వు కరిగిపోతుంది, అధిక శక్తి ఉత్పత్తి అవుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు, లంగ్స్ ఎలర్జీస్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి సార్. ఆస్తమా లాంటివి ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. కండరాలు మంచి మసాజ్ జరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి రిమూవ్ చేయబడతాయి. అంటే
మెల్లగా చేస్తే ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్సే లేకుంటే మనకి ముందు ముందు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది. రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ యువర్ హార్ట్ ప్రాబ్లమ్స్. భవిష్యత్తులో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి ఇది కాపాడుతుంది. రిబ్స్ గేజ్, ఇక్కడ మనకు చిన్న చిన్న బోన్స్ ఉంటాయి, సో వాటిలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, రైట్. ఆక్సిజన్ నిల్వలు ఎక్కువగా మన బాడీలో ఉంటే అది యాంటీ క్యాన్సర్ అని తేలింది. కాబట్టి ఇది మనకి క్యాన్సర్ ఉన్నవారు చేస్తే మన క్యాన్సర్ తోటి మనం పోయే ఆ టైం కాస్త పోస్ట్ పోన్ అవుతుంది. సార్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు కొంతమందికి శ్వాస ఒక్కోసారి స్పీడ్ వస్తుంది, ఒక్కోసారి స్లో వస్తుంది కదా, వాళ్ళు చేస్తే ప్రాబ్లం ఏముండదు కదా? వాళ్ళకి కూడా బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందే కదా సార్, సైనస్ లోపల. వాళ్ళకి గట్టిగా ఈ ఏంటి సార్ కపాలభాతి కానీ భస్త్రిక కానీ చేసేటప్పుడు మనం స్పీడ్ గా చేస్తాం కదా సార్, వాళ్ళకి అంత స్పీడ్ గా మూమెంట్ రాదు కదా సార్. స్లోగా చేయాలి, వాళ్ళు స్లోగా చేయాలి. వాళ్ళు స్లోగా చేస్తే కొన్ని రోజులు స్లోగా చేస్తే మనకు కొంత రిజల్ట్ వచ్చి క్రమక్రమంగా మనం పెంచవచ్చు. సో బ్యాక్ పెయిన్ ఉంది, యోగా చేస్తున్నది, ఫస్టే మంచి మంచి ఆసనాలు చెప్పి ధనురాసన, మంచి ఉష్ట్రాసన ఇవి చెప్పినాం అనుకో ఎక్కువ అవుతుంది. సివియర్ గా ఉన్న వాళ్ళు మెల్లగా భుజంగాసన చెప్పి, మెల్లగా శలభాసన చెప్పి, చిన్నగా స్ట్రెచ్చింగ్స్ చెప్పి, చిన్నగా వీప్ లో మసాజ్ అయ్యేటి చిన్న చిన్న వ్యాయామాలు చెప్తే కొన్ని రోజులకి ఎనర్జీ లెవెల్స్ పెరిగి అప్పుడు ఆమె బాడీలో స్ట్రెంగ్త్ పెరిగినాక అప్పుడు మీరు ధనురాసన, ఉష్ట్రాసన, అర్ధ ఉష్ట్రాసన అలాంటివి చెప్తే వారికి లాభదాయకం. కాబట్టి సమస్య ఉన్నప్పుడు మెల్లగా చేయాలి. ఎనర్జీ లెవెల్స్ స్ట్రెంగ్త్ పెరగగానే అప్పుడు మనం ఇంటర్మీడియట్ ఆసనాస్ చేసుకోవచ్చు. వాళ్ళకి జమున ఇప్పుడు నువ్వు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నావు కదా, వాళ్ళకి క్రియాస్ ఉంటాయి, జలనేతి సూత్ర అనేది అవి చేయించాలి. అవి చేస్తే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిన తర్వాత వారు భస్త్రిక చేయడానికి, లేకుంటే కపాలభాతి చేయడానికి వారికి ఎలిజిబిలిటీ పర్ఫెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ మీరు సెక్షనల్ బ్రీతింగ్ చేయండి, విభాగ శ్వాసక్రియ. అది కదలద్దు గత జమున, అసలు ఏరియా పడద్దు. అబ్డామినల్ మూమెంట్ అంటే అబ్డామినల్ మూమెంటే ఉండాలి, చెస్ట్ ఉండద్దిగా. అబ్డామినల్ బ్రీతింగ్ అయిన తర్వాత థొరాసిక్ బ్రీతింగ్ చేయండి. థొరాసిక్ బ్రీతింగ్ చేసేటప్పుడు అబ్డామినల్ మూమెంట్ ఉండదు, ఓన్లీ మీ చెస్ట్ ఏరియా మాత్రమే మూమెంట్ ఉండాలి. థొరాసిక్ బ్రీతింగ్ ముద్ర చేంజ్ చేయాలి, చిన్మయ ముద్రకు రావాలి. గుడ్. నెక్స్ట్ క్లావిక్యులర్ బ్రీతింగ్ చేయండి. ఇప్పుడు మీ స్టమక్, మీ చెస్ట్ కదలొద్దు, మీ చెస్ట్ అసలు అబ్డామిన్ కదలొద్దు, ఓన్లీ కాలర్ బోన్ కాంచి హెడ్ వరకు ఆక్సిజన్ వెళ్ళాలి. మెల్లగా షోల్డర్స్ లేపాలి. పక్కకి ఎవరైనా వచ్చి కూర్చుండి చూసినా వారికి అర్థం కావద్దు మీ కదలిక. అది గుడ్. స్లోగా డౌన్ చేయండి. వెరీ గుడ్. రూట్ ఆఫ్ ద థైస్ దగ్గర తీసుకో, నాభికి ఇరువైపులా కాదు, థైస్ కొంచెం విడల్ పని చేతులు, అది గుడ్. నెక్స్ట్ ఫుల్ యోగిక్ బ్రీతింగ్ చేయండి.
రిలాక్స్. రిలాక్స్. చెప్పు మమత, అబ్డామినల్ బ్రీతింగ్ ఏం చేసావు? అబ్డామినల్ మూవ్మెంట్ లో ఓన్లీ పొట్ట మాత్రమే కదులుతుంది సార్. శ్వాస పీలుస్తూ వదులుతూ, శ్వాస పీల్చినప్పుడు పొట్ట పైకి ఉబ్బుతుంది, శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది సార్. గుడ్. జమున, థొరాసిక్ బ్రీతింగ్ ఏం చేసావు చెప్పు. సార్ సార్ చిన్మయ ముద్ర హ్యాండ్స్ చిన్మయ ముద్రలో పెట్టి లంగ్స్ శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు మనం శ్వాస తీసుకున్నప్పుడు బయటకు వస్తుంది సార్, శ్వాస వదిలినప్పుడు లోపలికి వెళ్తాయి సార్. అంటే లంగ్స్ లో ఫంక్షనింగ్ జరుగుతాయి సార్. గుడ్. మమత, క్లావిక్యులర్ బ్రీతింగ్ ఏం చేసావు చెప్పు. శ్వాస పీల్చినప్పుడు కొంచెం భుజాలు పైకి లేస్తూ ఉంటాయి. ఇది ఆది ముద్రలో ఉండి చేయాలి. శ్వాస పీల్చుకున్నప్పుడు లైట్ గా భుజాలు పైకి లేస్తూ భుజాలు ఎందుకు పైకి లేపాలి చెప్పండి. ఆక్సిజన్ లెవెల్స్ కాదు, కాలర్ బోన్ కానుంచి హెడ్ వరకు ఆక్సిజన్ వెళ్ళాలంటే భుజాలు స్లైట్ గా లేపితే అదొక టెక్నిక్, సింపుల్ గా వెళ్ళిపోతుంది. అది లేకపోతే అంత ఈజీ కాదు. అర్థమైందా? ఓకే, రైట్. పులియోగిక్ బ్రీతింగ్ ఏం చేసావు జమున చెప్పు. సార్ బ్రహ్మముద్ర చేతులు రెండు దగ్గర ఉంటాయి సార్, ఇక్కడ నాభి వద్ద రెండు చేతులు పెట్టి బ్రహ్మముద్రలో లీనియర్ బ్రీతింగ్ అండ్ జురాసిక్ బ్రీతింగ్ అండ్ సర్కులర్, ఈ మూడు ఒకటేసారి చేయడాన్ని పులియోగ్ బ్రీతింగ్ అంటాం సార్. ప్రాణాయామకు ముందు ఇది మంచి ప్రిపరేటరీ, సంసిద్ధతగా మన బాడీని తయారు చేస్తుంది. మనకి బ్రీతింగ్ సిస్టమ్ లో రాంగ్ ఉంటే ఇది కరెక్ట్ చేస్తుంది. వైటల్ కెపాసిటీ ఆఫ్ ద లంగ్స్ పెంచుతుంది, అంటే మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏది? సెక్షనల్ బ్రీతింగ్, అబ్డామినల్ బ్రీతింగ్, థొరాసిక్ బ్రీతింగ్, క్లావిక్యులర్ బ్రీతింగ్ అండ్ పులియోగిక్ బ్రీతింగ్. మీరు అబ్డామినల్ బ్రీతింగ్ చేసేటప్పుడు లంగ్స్ మూవ్మెంట్ ఉండొద్దు, జురాసిక్ బ్రీతింగ్ చేసినప్పుడు అబ్డామినల్ మూవ్మెంట్ ఉండొద్దు, క్లావిక్యులర్ ఉండదు. రైట్. క్లావిక్యులర్ బ్రీతింగ్ చేసేటప్పుడు థొరాసిక్ మూవ్మెంట్ ఉండొద్దు, అబ్డామినల్ మూవ్మెంట్ ఉండదు. పులియోగిక్ బ్రీతింగ్ చేసేటప్పుడు మొత్తం అబ్డామినల్ మూవ్మెంట్, థొరాసిక్ మూవ్మెంట్, క్లావిక్యులర్ మూవ్మెంట్, టోటల్ 100% ఫంక్షన్ అవ్వాలి. సో మన ఊపిరితిత్తులకి 3 ల్యూబ్స్ ఉన్నాయి, లోయర్ ల్యూబ్, మిడిల్ ల్యూబ్, అప్పర్ ల్యూబ్. రైట్. జనరల్ హ్యూమన్ బీయింగ్ అప్పర్ ల్యూబ్ ఫంక్షన్ మాత్రమే జరుగుతుంది. ఇక్కడి నుంచి పై పైన శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది. థొరాసిక్ దగ్గర జరగదు, తర్వాత అబ్డామినల్ ఆ మూమెంట్ దగ్గర జరగదు. సో ఇది చేయడం వల్ల మనకు 3 ల్యూబ్స్ ఫంక్షన్ అయి ఊపిరితిత్తులు 100% మనం ఉపయోగించుకోవడం కొరకు ఇది మనకు ఔషధంలాగా పని చేస్తుంది. 10 నిమిషాలు రోజు మనం పులియోగిక్ బ్రీతింగ్ చేస్తే మన జీవితానికి ఇది వండర్స్ క్రియేట్ చేస్తాట. అంటే అంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మనకి. అంటే ఏం లేదు, 100% లంగ్స్ యూటిలైజ్ అయితే 100% మన బాడీలో ఆక్సిజన్ నిల్వలు నిండిపోతాయి. ఆక్సిజన్ నిల్వలు నిండిపోయిందంటే అది మన మిలిటరీ, మన ఆర్మీ, మన ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన దేశం అంతా సేఫ్ గా ఉంటుందో, సో మన బాడీలో ఆక్సిజన్ నిల్వలు ఎక్కువగా ఉంటే ఫుల్ రెసిస్టెన్స్ పవర్ అన్నమాట. అందుకే మనం వండర్స్ ని క్రియేట్ చేయొచ్చని. సో ఇది చేయడం వల్ల మనకు డైలీ యాక్టివిటీస్ లో మనం కామ్ గా ఉంటాం, సైలెన్స్ గా ఉంటాం, చిరునవ్వుతోటి మనం ఆలోచనలలో మనకి మార్పు వస్తుంది. క్లియర్ గా మన ఆలోచనలలో స్పష్టమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు టైర్డ్ అంటే అలసిపోయినట్టు అనిపిస్తావో పులియోగిక్ బ్రీతింగ్ చేస్తే నీకు వెంటనే ఎనర్జీ లెవెల్స్ పెరిగి మంచి మైండ్ కామ్ డౌన్ అవుతుందని టెక్స్ట్. నెక్స్ట్ మీరు సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం లిమిటేషన్స్, ఇట్ హ్యాస్ నో లిమిటేషన్, మెల్లగా చేయాలి. అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తే అబ్డామినల్ కి ఆక్సిజన్ పెద్ద మొత్తంలో వెళ్ళి అబ్డామిన్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు వాటి ఫంక్షనింగ్ పెరిగి వాటి పనితీరు మెరుగుపడుతుంది. థొరాసిక్ బ్రీతింగ్ చేయడం వల్ల రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ యువర్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంప్రూవ్ యువర్ హార్ట్ హెల్త్, మీ యొక్క గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది థొరాసిక్ బ్రీతింగ్. అర్థమైందా? క్లావిక్యులర్ బ్రీతింగ్ తోటి ఏం జరుగుతుంది అంటే మీకు థైరాయిడ్ కు అధిక మొత్తంలో ఆక్సిజన్ వెళ్ళి థైరాయిడ్ యొక్క పనితీరు మెరుగుపడి T3, T4 హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ అయ్యి మనకి హైపర్ థైరాయిడిజం ఉంటే వారికి మంచి లాభదాయకం.
తర్వాత బ్రెయిన్ కూడా ఆక్సిజన్ వెళ్తుంది కాబట్టి బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది, రైట్. మైగ్రేన్, హెడేక్ ఉంటే ఉపశమనం, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది, బ్రెయిన్ లో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది, మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ద ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంతా మనకి యాక్టివేట్ అయ్యి ఎండోక్రైన్ సిస్టమ్ బ్యాలెన్స్ గా తయారవుతుంది. నర్వస్ సిస్టమ్ కూడా బ్యాలెన్స్ గా తయారు కాకపోవడమే కాకుండా అది నర్వస్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు చెప్పుకోవచ్చు. ఓకే. రిలాక్స్. మమత ఏం చేసినావు చెప్పు. సూర్య అనులోమ విలోమ అంటే సూర్య అంటే కుడి రంధ్రం, పింగళ నాడి. కుడి రంధ్రం ద్వారానే శ్వాస తీస్తూ కుడి రంధ్రం ద్వారానే వదిలిపెట్టాలి. ఇన్హలేషన్ ఎక్సలేషన్ రేషియో ఎట్లా ఉండాలి? ఈక్వల్ గా కంటే ఇంకా ఉత్తమము 1:2 రేషియో. పీల్చేదానికంటే వదిలిపెట్టేది ఎక్కువగా 1:2 రేషియో ఉంటే బెటర్. ఓకే. సో ఇది సూర్య అనులోమ విలోమ ప్రత్యేకత ఏంటంటే మనకి ఉదయం 27 రౌండ్లు, బిఫోర్ లంచ్ 27 రౌండ్లు, సాయంకాలం 27 రౌండ్లు, బిఫోర్ బెడ్ 27 రౌండ్లు, టోటల్ 108 టైమ్స్ పర్ డే చేస్తే ఇది డిప్రెషన్ కి చాలా 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 లాభదాయకమని ఎస్ వ్యాస యోగా యూనివర్సిటీ బెంగళూరులో అధ్యయనంలో తేలింది. అట్లాగే చంద్రానులోమ విలోమం చేయండి. గుడ్. రిలాక్స్. నాసల్ ప్యాసేజ్ క్లియర్ కావడం కొరకు ఈ ప్రాణాయామం హెల్ప్ అవుతుంది. నాసల్ ప్యాసేజ్ అంటే ముక్కు రంధ్రాల కాడ నుంచి లంగ్స్ వరకు, అంటే ఏదైనా అడ్డంకులు ఉన్నా లేకపోతే ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా ఇది క్లియర్ చేస్తుంది. ఓకే. మనకి స్మూత్ గా స్లోగా బ్రీతింగ్ జరగాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్, లాంగ్ ప్రాక్టీస్ తోటి మనకు హైలీ బెనిఫిట్. సూర్య అనులోమ విలోమ నాసల్ ఎలర్జీకి, డీవియేటెడ్ నాజల్ స్పెక్ట్రమ్ కి, అస్తమకి, లంగ్స్ ఎలర్జీకి, రన్నింగ్ నోస్ కి, కాఫ్ కి, కోల్డ్ కి, తుమ్ములకి మంచి ఔషధం. ఎందుకంటే సూర్య అనులోమ విలోమ హీట్ కాబట్టి. చంద్రానులోమ విలోమ మనకి 1:2 రేషియోలో మనకు బ్రీతింగ్ ఉండాలి. ఇది రెగ్యులర్ గా ఉదయం 27 రౌండ్స్, బిఫోర్ లంచ్ 27 రౌండ్స్, ఈవినింగ్ 27 రౌండ్స్, బిఫోర్ బెడ్ 27 రౌండ్స్, 108 టైమ్స్ రెగ్యులర్ గా చేస్తే యాంగ్జైటీ ఉన్న వారికి స్పెషల్ అని మనకి ఎస్ వ్యాస యోగా యూనివర్సిటీ బెంగళూరులో అధ్యయనంలో తేలింది. ఫ్యాట్ రెడ్యూస్ కావడం కొరకు ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చూడడానికి సింపుల్ ఉంటది కానీ రియల్లీ వండర్ఫుల్. ఓకేనా. హీటింగ్ ప్రాణాయామ రెడ్యూస్ ద వెయిట్ అని గుర్తుపెట్టు. చంద్రానులోమ విలోమ ఇంక్రీజ్ ద వెయిట్, కూలింగ్ ప్రాణాయామ ఇంక్రీజ్ ద వెయిట్ పెట్టుకోవాలి, రైట్. సో మనకి ఇడనాడి పింగళ నాడి బ్యాలెన్స్ అయి సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. సుషుమ్న నాడి యాక్టివేట్ అయితే కుండలిని పవర్ రైజ్ అవుతుంది. సూర్య అనులోమ విలోమ ప్రాణాయామ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ డిసీజ్, అండర్ వెయిట్ ప్రాబ్లమ్ అవాయిడ్ దిస్ ప్రాక్టీస్. తెలిసిన విషయమే. హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు, హై బీపీ ఉన్నవారు, అండర్ వెయిట్ లో ఉన్నవారు చేయరు. లో బీపీ ఉన్నవారు చేయొద్దు, లంగ్స్ ఎలర్జీ ఉన్నవారు చేయొద్దు, అస్తమా ఉన్నవారు చేయొద్దు, రన్నింగ్ నోస్, కాఫ్, కోల్డ్ ఉన్నవారు చేయొద్దు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేయొద్దు, అండర్ వెయిట్ లో ఉన్నప్పుడు చేయొద్దు. సూర్య అనులోమ విలోమ హీట్ ఉన్నప్పుడు చేయొద్దు, ఉప్పులో లేదు నేను చెప్పాను, రైట్. ఇది సూర్య అనులోమ విలోమ, చంద్ర అనులోమ విలోమ ఇన్ఫర్మేషన్. ఒక చిన్న డౌట్. ఇప్పుడు సూర్య అనులోమ విలోమ 27 టైమ్స్ చేసిన తర్వాత చంద్ర అనులోమ విలోమ చేయొచ్చు? అట్లా చేయండి, బ్యాలెన్స్ అవుతుంది. ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటికీ రన్నింగ్ నోస్, కాఫ్, కోల్డ్, అస్తమా, దగ్గులు, తుమ్ములు ఉన్న వాళ్ళకి మీరు సూర్య అనులోమ విలోమ ఎక్కువ చెప్పాలి. చంద్రానులోమ చెప్పకండి, అర్థమైంది. హీటింగ్ ప్రాణాయామం చెప్పాలమ్మా వాళ్ళకి. పాలపాతి చెప్పొచ్చు, భస్త్రిక చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు, చేయి చెప్పొచ్చు. లాస్ట్ కు అనులోమ విలోమ చెప్పి పంపించాలి. చెప్పకపోతే మళ్ళీ బ్యాలెన్సింగ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. అనులోమ విలోమ బ్రాహ్మణ చెప్పి పంపించాలి. అనులోమ విలోమ ఉంది చేయండి.
ఓకే మమత, స్టాప్ ద ప్రాక్టీస్. ఏం చేస్తున్నావు చెప్పు. బట్ ఎడమ రంధ్రం ద్వారా పూర్తిగా గాలి వదిలి ఎడమ రంధ్రం ద్వారా గాలి తీసుకొని ఆ ఈ ఈ ఫింగర్ తో ఎడమ రంధ్రాలు మూసేసి కుడి రంధ్రం ద్వారా శ్వాస వదలాలి సార్. ఓకే, ఎడమ రంధ్రం నుంచి శ్వాస తీసుకోవాలి, కుడి రంధ్రం నుంచి వదలాలి, కుడి రంధ్రం నుంచి శ్వాస తీసుకొని ఎడమ రంధ్రం నుంచి వదలాలి. సో సాధ్యమైతే 1:2 రేషియో, అది సాధ్యం కాకపోతే కనీసం 1:1 రేషియో. రైట్. చూడండి లాభాలు చూడండి. పిడనాడి పింగళ నాడి రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేయడం కొరకు ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అవి రెండు బ్యాలెన్స్ అయితే సుషుమ్న నాడి ద్వారా మనకి ఎనర్జీ అప్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లో ఉంటుంది. అంటే కుండలిని పవర్ జాగృతం అవుతుంది. మూలాధార చక్ర నుంచి సహస్రార చక్ర వరకు కుండలిని శక్తి జాగృతం అవుతుంది. సుషుమ్న నాడి యాక్టివేట్ అయినప్పుడు. ఓకే, ఇప్పుడు నాకు హెడేక్ గా ఉన్నప్పుడు, హెవీనెస్ గా ఉన్నప్పుడు, గిడ్డీనెస్ గా ఉన్నప్పుడు, టైట్ గా ఉన్నప్పుడు మనం ఈ ప్రాణాయామ రిలీఫ్ గా చేయాలి. లంగ్స్ పైన ఎక్కువగా భారం పడకుండా, స్పీడ్ గా కాకుండా ప్రశాంతంగా నెమ్మదిగా చేస్తే మనకి నవ యవ్వనంగా, మన శరీరం హుషారుగా, ఉల్లాసంగా, మనసు హ్యాపీగా, సంతోషంగా తయారవుతుంది. అనులోమ విలోమ మీరు కరెక్ట్ చేస్తున్నారు అనడానికి సిమ్టమ్స్ ఏంటిది? మీ బాడీ లైట్ అవుతుంది, ఫ్రెష్ అవుతుంది, ఎనర్జైజ్డ్ అవుతుంది. ఇది చేస్తున్నప్పుడు మీకు ఆ 3 ఫీలింగ్స్ కలిగితే మీరు పర్ఫెక్ట్ చేస్తుంది, లేకుంటే లేనట్టు. సో 2 నాస్ట్రల్స్ మనకు క్లీన్ అవుతాయి, బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి సుషుమ్న నాడి మనకు యాక్టివేట్ అవుతుందని చెప్పాను నేను. అది ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ల కంటే ఇది చేస్తే మెటాబాలిక్ రేట్ డిక్రీజ్ అవుతుంది. మెటాబాలిక్ రేట్ డిక్రీజ్ అంటే ఏంటి? గుండె 72 సార్లు కొట్టుకొని నిమిషానికి 5 లీటర్లు చేసి మళ్ళీ పోషించాలి. అట్లా కాకుండా గుండె 40 సార్లు 50 సార్లు కొట్టుకొని మనకు పోషిస్తుంది. అంటే ఇది గుండె గాఢంగా విశ్రాంతి పొందుతుందని అర్థం. గుండె కాదు, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్, డైజెస్టివ్ సిస్టమ్ అంటే అంత స్లోగా, నెమ్మదిగా, రిలీఫ్ గా మనకు మెటాబాలిక్ సిస్టమ్ తయారవుతుంది. అంటే దీన్ని మించినటువంటి ఇంకొక ప్రాణాయామ లేదు. జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. ఆకలి లేని వారికి ఆకలి వేస్తుంది ఈ ప్రాణాయామం చేస్తే. సో మనకి స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ లోయర్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే మనకి మెయిన్ గా ప్రాణాలు బ్యాలెన్స్ అవుతాయి. నాసల్ ఎలర్జీ అంటే ఎప్పటికీ ముక్కు గారుతా ఉంటుంది, తుమ్ములు, దగ్గు, జలుబు ఇది ఎప్పటికి ఉంటా ఉంటుంది. అస్తమా అంటే మీకు తెలుసు, లంగ్స్ డిజార్డర్. బ్రాంకైటిస్ అంటే మనకి ఈ నాళాలు ఉంటాయి, వాటిలో ఏదైనా సమస్య ఉంటే ఈ అన్నిటి నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుంది. ఆలోచనలలో స్పష్టమైన ఆలోచనలు వస్తుంటాయి. మనకి ఇండైరెక్ట్ థాట్స్ కాకుండా డైరెక్ట్ ఆలోచనలు, ప్యూరిఫైడ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. 72,000 నాడులు ఉన్నాయని యోగ శాస్త్ర ప్రకారంగా మన పెద్దలు చెప్పారు. ఆ బ్లాకేజెస్ అన్ని ఫ్రీ అవుతాయి, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మనం రోడ్డు నుంచి వెళ్ళిపోతుంటే మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ పైన చిన్నగా యాక్సిడెంట్ అయిన మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే జాగ ఉండదు కదా. అట్లా మనకి మన బాడీలో 72,000 నాడులు ఉంటాయి. నాడులలో ఎక్కడ నారో అయింది అనుకోండి, నారో అయితే బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయిందంటే మనకి ఏ భాగానికి ఆక్సిజన్ వెళ్ళాలో ఆ భాగానికి ఆక్సిజన్ వెళ్ళకుండా ఆ భాగం డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి వాటిని ఇది ఫ్రీ చేస్తుంట. రైట్. సుషుమ్న నాడి ఆవేకన అయితే ఇట్ లీడ్స్ టు మీరు ఆధ్యాత్మికంగా చాలా డీప్ గా వెళ్ళిపోతారట. మెడిటేషన్ కు ఇది మంచి ప్రిపరేటరీ. బ్రహ్మచర్య పొందడం కొరకు ఇది మంచి ఔషధం. బ్రహ్మచర్య అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు, పెళ్లి అయినాక కూడా మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మనము జీవితంలో మంచి మంచి గొప్ప కార్యాలు చేయడం కొరకు, ఇంద్రియాలు అదుపులో ఉంచుకోవడం కొరకు ఇది ఒక మెడిసిన్. రైట్. సో ఎవరు చేయరాదంటే నో లిమిటేషన్, ఎవరైనా చేయాలి. మీరు ఏ బెనిఫిట్స్ చెప్పినా దీనికి రిలేటెడ్ ఉంటుంది. అందుకే దీన్ని మనం ఏమన్నా స్వర్గ రోగ నివారణ, దీన్ని మించిన ప్రాణాయామం ఇంకొకటి లేదు. నెక్స్ట్ స్టెప్ మీకు ఉజ్జయి ప్రాణాయామం చేయండి.
ఇక్కడ స్వరపేటికను మనం అదిమి పట్టి తెలుగులో అదిమి పట్టడం, ఇంగ్లీష్ లో కాంట్రాక్ట్ చేయడం. ఇష్ అనే సౌండ్ చేస్తూ శ్వాస తీసుకోవాలి. మళ్ళీ నీకు కెపాసిటీ ఉంటే ఇష్ అనే సౌండ్ చేస్తూ 2 ముక్కు రంధ్రాల ద్వారా వదలాలి. ఇదొక స్టైల్. అది నాకు వదిలేటప్పుడు నేను ఇష్ అని సౌండ్ చేయ అంటే కుడి ముక్కు రంధ్రాన్ని బొటనవేలు సపోర్ట్ తోటి మూసి ఎడమ నుంచి పూర్తిగా వదిలితే ఇది ఒక రౌండ్. ఇది ఉజ్జయి ప్రాణాయామ. ఉజ్జయి అంటే ఏంది? మీనింగ్ విక్టరీ. ఇది చేయడం వల్ల మన మైండ్ కామ్ డౌన్ అవుతుందట. రైట్? అంటే నిద్ర పట్టకుండా కొందరు సమస్యతోటి బాధపడుతుంటారు, వారికి ఇది ఔషధం. ఇంతే కాకుండా థైరాయిడ్ గ్రంథి ఉత్తేజాన్ని పొంది దాని ఫంక్షనింగ్ పెరిగి T3 T4 హార్మోన్స్ విడుదలయ్యి హైపర్ థైరాయిడిజం ఉంటే వారికి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. సింగర్స్ కి స్వరపేటిక మంచి కంఠం లాగా తయారై డిజిటల్ సౌండ్ ఫామ్ అయి సింగర్స్ కి చాలా హైలీ బెనిఫిషియల్. థ్రోట్ ఇన్ఫెక్షన్, తర్వాత థ్రోట్ పెయిన్, కుతికలు ఉంటే ఇది మంచి లాభదాయకంగా పనిచేస్తుంది. హీటింగ్ ప్రాణాయామం కాబట్టి రెడ్యూస్ ద ఫ్యాట్. మన బాడీలో ఉన్నటువంటి సోమరితనము, బద్ధకము, నిద్రమోహము, తామసికమైనటువంటి స్థితి వెళ్ళిపోయి మనసు హుషారుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, శరీరము చకచక బరువు పెట్టడం కొరకు ఈ ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది. తర్వాత హీటింగ్ ప్రాణాయామం కాబట్టి లో బీపీ ఉన్న వారికి ఈ బీపీ కాస్త పెంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. రైట్? ఇది దీని యొక్క లాభాలు. నాలెడ్జ్ ఎవరు చేయరాదంటే హై బీపీ, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్ సివియర్ గా ఉన్నవారు చేయరాదు. దీని స్పెషాలిటీ ఏంటంటే వాకింగ్ ప్రాణాయామ అని కూడా అంటాం. గుడ్. నెక్స్ట్ లాస్ట్ ప్రాణాయామ శీతకారి సదంద చేయి. నెక్స్ట్ సదంద. రిలాక్స్. ఓకే. సో శీతలి ప్రాణాయామలో నాలుక పైన లాలాజలం ఊరించి నాలుకను ఫోల్డ్ చేసి కాకి ముద్రలాగా తయారు చేసి ఆ ఫోల్డింగ్ నుంచి చల్లటి గాలి పీల్చి ముక్కు రంధ్రాల ద్వారా వేడి గాలి బయటకు పంపాలి. శీతలి. శీత్కారి అంటే నాలికను వెనుకకు మలిచి నాలిక పైన లాలజరం ఊరించినాక నాలికను పైకి మలిచి పెదాలు వెడల్పు చేసి చెక్కిళ్ళ ద్వారా శ్వాసను తీసుకోవాలి చల్లటి గాలి. మళ్ళీ నోరు మూసేసి ముక్కు రంధ్రాల ద్వారా వేడి గాలి బయటకు పంపాలి. సదంద అంటే ఒక పన్నుని ఇంకొక పన్ను పైన ఆనిస్తే ఇంకా మిగతా 16 పనులు ఒకదానిపైన ఒకటి ఆనిపోతాయి. పెదాలు వెడల్పు చేసి ఆ పంటి రంధ్రాల ద్వారా చల్లటి గాలి శ్వాస తీసుకొని మళ్ళీ నోరు మూసేసి ముక్కు రంధ్రాల ద్వారా వేడి గాలి బయటకు పంపాలి. ఇది కూడా 1:2 రేషియో మెయింటైన్ చేయండి. రైట్? దీని లాభాలు ఏంటి అంటే చూడండి, ఈ కూలింగ్ ఎఫెక్ట్ తోటి మస్కులర్ లెవెల్లో కండర స్థాయిలో మనకు గాఢమైన విశ్రాంతి వస్తుందట. సో కళ్ళు, చెవులు, ముక్కు రంధ్రాలు, నోరు, నాలుక అన్ని జ్ఞానేంద్రియాలు మంచి మసాజ్ జరిగి ఇవి చైతన్యవంతంగా తయారై బ్లడ్ ప్యూరిఫై అవుతుందట. ధూపతోటి ఉన్న వారికి, ఆకలితోటి ఉన్న వారికి ఈ ప్రాణాయామం చేస్తే ధూపం నుంచి, ఆకలి నుంచి ఉపశమనం కలిగి అప్పుడే భోజనం చేసినట్టుగా మనకు సాటిస్ఫాక్షన్ గా, తృప్తికరంగా మన శరీరము, మన మనసు తయారవుతుంది. సో ముక్కులో కొంచెం ఇట్లా డస్ట్ రాగానే తుమ్ము వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాంటాయి మనకి. సో ఎలర్జీస్ నుంచి మనకి ఇది కాపాడుతుంది. అంతేకాకుండా టెన్షన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్. రైట్? అంతేకాకుండా టీత్ అండ్ గమ్స్, పళ్ళు, చిగుళ్ళకి మంచి లాభదాయకం. బీపీ ఉన్న వారికి ఔషధము, ఎసిడిటీ ఉన్న వారికి ఔషధం. ఎందుకంటే ఎసిడిటీ అంటే మంటనే కదా, ఇది కూలింగ్ కాబట్టి అది కూల్ చేసి పడేస్తుంది. ఇండైజెషన్ ఉన్న వారికి మంచి లాభదాయకం. చర్మ సమస్యలు ఉన్న వారికి, ఎలర్జీ ఉన్న వారికి, సటల్ టెన్షన్స్ సూక్ష్మంగా
సెల్యులార్ లెవెల్ టెన్షన్స్ ఉన్న వారికి ఇది మంచి లాభదాయకాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ 3-డైమెన్షనల్ అవేర్నెస్. శీతలి చేయడం వల్ల లీనియర్, శీతకారి చేయడం వల్ల సర్ఫేస్, తదంత చేయడం వల్ల 3-డైమెన్షన్ అవేర్నెస్ కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తాడు. లీనియర్ అంటే సరళ రేఖ, సర్ఫేస్ అంటే ఒక తలం పైన, 3D అంటేనేమో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అన్ని డైరెక్షన్లలో మనకి అవేర్నెస్ కల్పిస్తుంది. ఎవరు చేయరాదు? కూలింగ్ ప్రాణాయామం కాబట్టి లోపలికి ఉన్నవారు చేయొద్దు, అస్తమా ఉన్నవారు చేయొద్దు, లంగ్స్ ఎలర్జీ ఉన్నవారు చేయొద్దు, రన్నింగ్ నోస్ కాఫ్ కోల్డ్ ఉన్నవారు చేయొద్దు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేయొద్దు. ఇవన్నీ కాంట్రా ఇండికేషన్. చివరిగా భ్రామర్జం. ఓకే, రిలాక్స్. ఏం చేసావో చెప్పు. మెల్లిగా శ్వాస తీసుకొని రెండు బొటనవేళ్ల సాయంతో చెవిని మూసేసి మకారంతో శ్వాస వదలాలి సార్. మకారాన్ని ఉచ్చరిస్తూ శ్వాస వదలండి సార్. ఓకే, గుడ్, రైట్. సో మకార లేదా నకార శబ్దం చేస్తాం. సో ఈ శబ్దము మనకి సూతింగ్ ఎఫెక్ట్ బ్రెయిన్ లో కలిగించడం ద్వారా నర్వస్ సిస్టమ్ సూత్ అయి, నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ అయి, నర్వస్ సిస్టమ్ ఉత్తేజాన్ని పొందుతుంది. అంతేకాకుండా మన వాయిస్ మెలోడీ మంచి డిజిటల్ సౌండ్ ఫామ్ కావడం కొరకు ఆ నకార లేదా మకార శబ్దం ఆ త్రోట్ పైన ఎఫెక్ట్ నుంచి మనకు దోహదం చేస్తుంది అని ఒక బ్రెయిన్ లో టెన్షన్, స్ట్రెస్ కి మంచి ఔషధం. విలోమ కంటే స్ట్రెస్ కంట్రోల్ కావడం కొరకు ఇది ఎక్కువగా ఫాస్ట్ గా మనకి హెల్ప్ అవుతుందని ఒక అధ్యయనంలో. కోపాన్ని తగ్గిస్తుంది. ఇన్సోమియా అంటే నిద్ర లేకుండా బాధపడే వారికి మంచి ఔషధం. యాంగ్జైటీ ఆందోళన తగ్గిస్తాం. రెడ్యూస్ ద బ్లడ్ ప్రెషర్ ఆల్సో, బీపీ ఆల్సో. మానసిక రుగ్మతలు రావడానికి డయాబెటీస్ కానీ, అస్తమా కానీ, బ్యాక్ పెయిన్ కానీ, అర్థరైటిస్ కానీ, మైగ్రేన్ ఇట్లా రకరకాలుగా దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కొరకు మనసే కారణం. చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఇది ఒక ప్రధాన కారణం. అది రాకుండా ఉండడం కొరకు టెన్షన్ అండ్ స్ట్రెస్ ఇది తగ్గిస్తుంది. కాబట్టి మానసిక రుగ్మతల నుండి ఇది ఉపశమనం కలిగించడం కొరకు ఇది థ్రోట్ లో నొప్పి ఉన్న, ఇన్ఫెక్షన్ ఉన్న, టాన్సిల్స్ అంటే కుతికలు ఉన్న ప్రాణాయామం చేస్తే మనకి హెల్ప్ అవుతుంది. సర్జరీ చేసిన వాళ్ళు ఈ ప్రాణాయామం చేస్తే తొందరగా క్యూర్ అవుతారు. సెల్యులార్ లెవెల్ హీలింగ్ జరుగుతుంది అన్నమాట, రైట్. కాబట్టి ఈ ప్రాణాయామ మకార లేదా నకార శబ్దం చేస్తే 3D అవేర్నెస్ పెరుగుతుంది, చైతన్యవంతంగా తయారవుతుంటాము, అవేర్నెస్ పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది మనసులో. ధ్యానం చేయడం కొరకు ఇది ప్రిపరేటరీ. థ్యాంక్ యూ. Thank you.